మెరు అనే 9 ఏళ్ల సైనిక శునకం ప్రస్తుతం ఆన్లైన్ సెన్సేషన్గా మారిపోయింది. రిటైర్ అయిన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది. రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిల్లో కుక్క ప్రయాణించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అందులోనూ మెరు తన బెర్త్పై దర్జాగా దుప్పటి కప్పుకొని కనిపించింది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కునికి తీసింది. 22 ఆర్మీ డాగ్ యూనిట్లో రాకర్ డాగ్గా లాబ్రడార్ డ్రెవర్ట్రీ జాతికి చెందిన మెరు పనిచేసింది. ప్రాణాంతక ప్రియుడు పదార్థాల జాడ పసిగట్టడం, ఉగ్రవాదుల కాలిబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది. 9 ఏళ్ల సర్వీసు అనంతరం తాజాగా రిటైర్ అయింది. మీరట్లోని సైనిక శునకాల రిటైర్మెంట్లో కేంద్రంలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపనుంది. దేశంలో ఉగ్రదాడులను నిరోధించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన మెరును గౌరవప్రదంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని సైన్యం నిర్ణయించింది. సైనిక శునకాలు రిటైర్ అయ్యాక వాటి శిక్షకులతో కలిసి ఫస్ట్ క్లాస్ ఏసీలో రైలులో ప్రయాణించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతిచ్చింది. దీంతో యూపీలోని మీరట్లో ఉన్న కేంద్రానికి మెరును తరలించేందుకు సైన్యం